వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సుగుణ. ఈరోజు రాత్రి పకోడీలు వండుకున్నా. ఆ పకోడీలు మిగిలినవి వేస్ట్ చేయకూడదు కదా, దాంతో కర్రీ ఎట్లా వండాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి. మనకి కూర చాలా బాగుంటుంది. ఎప్పుడులాగా చేస్తారు, కూరలాగా చేసుకుంటారు. కూరలాగా అయితే కొద్దిగా అన్నంలో కలుపుకోవచ్చు కదా. సింపుల్ అండి. ఉల్లిపాయలు ఆనియన్ కట్ చేశాను. ఈ రాత్రి మిగిలిన పకోడీలు ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. ఉల్లిపాయకి తగినట్టు నూనె పోసుకోండి. 2-3 స్పూన్లు పోసాను నేను. ఓన్లీ ఉల్లిపాయలు వేగడానికి సరిపోతుందండి నూనె. ఆనియన్స్ వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, లైట్ ఉల్లిపాయలు వేసుకొనియండి. కొంచెం పసుపు, సాల్ట్ ఆల్రెడీ పకోడీలో ఉంటుంది కదండి. ఓన్లీ ఉల్లిపాయలకి సరిపడగా సాల్ట్ వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసేయాలండి. కారం, కారం 1 స్పూన్ వేసానండి. చూసారు కదా మీరు పకోడీలు. ఇదండి కప్పులన్నీ. కారం సరిపడిగా వేసుకోండి. ఒక స్పూనే వేసానండి మసాలా పొడి. చికెన్ మసాలా, మామూలుగా మసాలా పొడి స్పూన్ కూడా ఎక్కువ వేయాలి. చాలా తక్కువ పడుతుందండి మసాలా. అన్నీ వేసేసాను కదండి. నీళ్ళు పోసి అవి కొంచెం మరిగాక దగ్గరకు వచ్చాక పకోడీలు వేయాలండి. ఓ 2 కప్పులకి నీళ్ళు పోసానండి. దగ్గరికి వస్తుంది కదండి. ఉల్లిపాయ వాటర్ మరిగాక పకోడీ వేసేస్తున్నా. చాలా సింపుల్, ఈజీ అండి. అయిపోయింది. మనకి మసాలా కూరల్లో చపాతీల్లోకి బాగుంటుంది, అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇదిగోండి కూరల్లే బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, అన్నిటిలోకి బాగుంటుందండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Yummy, 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 yummy.